సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ ప్రత్యేకమైన రోజు కేవలం శ్రీరాముడు జన్మించిన రోజు మాత్రమే కాదు. 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన శుభ సంఘటన కూడా ఇదే రోజున జరిగిందని భక్తుల విశ్వాసం. అంతేకాదు, శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ శుభదినాన రామాయణ పారాయణం మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచి పాపాలను నశింపజేస్తుంది. దాంతోపాటు ఇంట్లో సుఖశాంతులు, లక్ష్మీ కటాక్షము ఇచ్చి దుష్టశక్తుల నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజంగానే రామాయణం చదివితే మానసిక ప్రశాంతత కలుగుతుంది అంటే నేను డైలీ చదువుతాను. ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి ఈ రాముడు శాశ్వతంగా బయటికి పంపిస్తాడా? ఆ శ్రీలక్ష్మిని బయటికి పంపించేస్తాడంటే మేం కూడా చదువుతాం అత్తయ్య. ధర్మ మార్గంలో నడవడానికి, కష్టాల నుంచి బయటపడటానికి మరియు కోరికలు సిద్ధించడానికి రామాయణ పఠనం ఎంతో విశిష్టమైంది. మ్యాడీ నుండి లక్ష్మిని దూరం చేసి మ్యాడీని నా సొంతం చేసుకోవాలన్న కోరిక సిద్ధిస్తుంది అంటే నేను కూడా రామాయణం చదువుతాను. నా కోరిక తీరేలా చూడు స్వామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే రామ అనే పదాన్ని 3 సార్లు స్మరిస్తే ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాకుండా శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. నా మ్యాడీ నాకు దక్కుతాడు అంటే 3 సార్లేంటి 30 సార్లైనా స్మరిస్తాను. ఆ దరిద్రాన్ని మా గుమ్మం నుంచి బయటికి పంపించేసి మా సింధుని మా ఇంటికి రప్పిస్తే నేను రామకోటే రాస్తాను. రామ అనే శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు తొలగిపోతాయని పురాణ ప్రసిద్ధి. అలాంటి శ్రీరాముడి కళ్యాణం మనందరికీ మహాపర్వదినం. ఈ మహాపర్వదినాన్ని పూజలతో, వేదమంత్రాలతో ప్రారంభించాల్సిన శుభగడియలు రాబోతున్నాయి. కళ్యాణం కోసం ముస్తాబైన మిథిలాపురి మహారాజు రాజశ్రీ జనక మహారాజు గారి జ్యేష్ఠపుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతమ్మవారిని తీసుకురమ్మనండయ్యా. అమ్మా శ్రీలక్ష్మి, నేనిచ్చిన స్ట్రోక్కి ఇంట్లోనే ఏదో ఒక మూలను పడుంటుంది అనుకున్నాను. కానీ నేనిచ్చింది అసలు స్ట్రోకే కాదన్నట్టు రెడీ అయ్యి టెంపుల్కొచ్చింది. చెప్తాను దీని సంగతి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. శ్రీలక్ష్మి, చెప్తాను నీ సంగతి. అయోధ్య మహారాజ రాజశ్రీ దశరథ మహారాజు గారి జ్యేష్ఠపుత్రుడు చిరంజీవి శ్రీరామచంద్రమూర్తి వారిని కూడా తీసుకురమ్మనండయ్యా. మధుసూదన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీ
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాలేజ్లో అయినా, కళ్యాణంలో అయినా, మ్యాడీ వాళ్ళ ఇంట్లో అయినా, మ్యాడీ హార్ట్లో అయినా మ్యాడీ పక్కనే నేనే ఉండాలి. ఆ శ్రీలక్ష్మి ఉండటానికి వీల్లేదు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మా అయ్యో థ్యాంక్స్ మధుబాబు.